2023కి ఎండ్ కార్డ్ పడబోతోంది. కొత్త ఏడాదికి ఇంకా 17 రోజులే టైం ఉంది. ఈ 17 డేస్ లో ప్రభాస్, షారూక్ అండ్ కో సందడి చేయబోతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఏడాది టాప్ స్టార్స్ నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు చాలా మంది డుమ్మా కొట్టారు. ఈ ఏడాదిని మిస్ చేశారు. ఎవరు వాళ్ళు? ఎందుకు ఈ ఏడాదిని వాళ్ళు లైట్ తీసుకున్నారు? గుంటూరు కారం నిజానికి దసరాకి ప్లాన్ చేసిన మూవీ. దీపావళి, క్రిస్మస్ దాటి సంక్రాంతికి రాబోతోంది. త్రివిక్రమ్ కథలో మార్పులు, మహేష్ ఫ్యామిలీలో విషాదాల వల్ల వచ్చే ఏడాది గుంటూరు కారం వస్తోంది. 2022లో సర్కారు వారి పాటతో దండెత్తిన మహేష్ కారణమేదైనా ఈ ఏడాదిని మిస్ చేశాడు. సర్కారు వారి పాట తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాడు. ఈ ఏడాది థియేటర్స్ కి డుమ్మా కొట్టిన స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ జోడీ ఒకటి. RRRతో గ్లోబల్ స్టార్స్ గా మారిన ఈ ఇద్దరు ఈ ఏడాది మిస్ కొట్టారు. శంకర్ గేమ్ చేంజర్ డిలే అవటం వల్ల, చరణ్, దేవర కథల్లో మార్పులు, 2 భాగాల ప్లానింగ్ వల్ల దేవర ఇలా ఈ 2 డిలే అయ్యాయి. అలా ఈ ఏడాది ఇద్దరు మిస్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో తారక్, ఆగస్ట్ నెలలో చరణ్ దండెత్తనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో 2021లో దండెత్తాడు. తర్వాత 2022 డిసెంబర్లో దండెత్తుతాడు అనుకుంటే కనీసం 2023 డిసెంబర్లో కూడా పుష్ప 2 రావట్లేదు. వచ్చే ఏడాది ఆగస్టు 15కే ముహూర్తం కుదిరింది. ఇలా 2 ఏళ్లు థియేటర్స్లో సందడి లేక బన్నీ సైలెంట్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజానికి దసరాకు ఉస్తాద్ భగత్ సింగ్ అన్నారు. సంక్రాంతికి ఓజీ, సమ్మర్లో హరిహర వీరమల్లు రిలీజ్ అన్నారు. కానీ పొలిటికల్ బిజీ వల్ల తన ప్లానింగ్ మారింది. అలా ఈ ఏడాది పవన్ సందడి పూర్తిగా మిస్ అయింది. ఏదో బ్రో మూవీ వచ్చినా అందులో గెస్ట్ మాత్రమే కాబట్టి తన సందడి కనిపించిందనలేం. విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది ఏ సినిమాతో దండెత్తలేదు. సైంధవ్ మూవీ ఈ నెలలో రావాలి, కానీ సంక్రాంతికి వాయిదా పడింది. కింగ్ నాగార్జున కూడా నా సామిరంగతో వచ్చే ఏడాది మీదే దాడి చేస్తున్నాడు. నిజానికి వెంకీ రానానాయుడు వెబ్ సిరీస్తో ఓటీటీలో దండెత్తాడు, కానీ థియేటర్స్లో మాత్రం తన ప్రెజెన్స్ మిస్ అయింది. ఏదో సల్మాన్ మూవీ కిసికా భాయ్ కిసికా జాన్లో స్పెషల్ రోల్ వేసినా అది హిందీ మూవీ అవటంతో తన తెలుగు సినిమా మాత్రం ఈ ఏడాది మిస్ అయిందనే మాటే వినిపిస్తోంది. ఇక యంగ్ హీరోల్లో ఒకే ఒక జీవితం హిట్ తర్వాత సందడి లేకుండా మిగిలిపోయిన స్టార్ శర్వానంద్. ఒకవైపు పెళ్లి, మరోవైపు కొత్త ప్రాజెక్టు ప్లానింగ్లో మార్పుల వల్ల తను ఈ ఏడాదిని పూర్తిగా మిస్ కొట్టాడు.